ఈరోజు 10 సంవత్సరాలు గలిచిన 10 సంవత్సరాలు మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఏదైతే ఉందో తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి ఎంతోమంది విద్యార్థులు ఆత్మ బలిదానాలపైన మనం తెలంగాణ ఏర్పరచుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్లో తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే ఉందో ఉస్మానియా యూనివర్సిటీ ద్వారానే తెలంగాణ సాధించుకున్నాం. కానీ యూనివర్సిటీలో టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ బోధనేతర సిబ్బంది ఇంతవరకు రిక్రూట్ జరగలేదు. తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే యూనివర్సిటీ బాగుపడుతుంది, తెలంగాణ వస్తే విద్య మెరుగుపడుతుంది, విద్యార్థులు బాగుపడతారని చెప్పి ఎన్నో ఆశలతో ఇక్కడికి వస్తే ఇక్కడ కనీస సౌకర్యాలు మౌలిక వసతులు లేవు. టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ రోజుకి ప్రతి నెలలో రోజుకి అందరూ రిటైర్ అవుతున్నా కూడా కొత్త రిక్రూట్మెంట్ గత 9.5 సంవత్సరాలుగా లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం యూనివర్సిటీలపైన శ్రద్ధ వహించి వీటిలో మౌలిక వసతులు కల్పనకై ఫండింగ్ పెంచాలి, బ్లాక్ గ్రాంట్ పెంచాలి. అలాగే ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం 15 యూనివర్సిటీల్లో కూడా కనీసం టీచింగ్ నాన్ టీచింగ్ లేదు. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక హెడ్ కూడా లేకుండా యూనివర్సిటీ ఈరోజు జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని యూనివర్సిటీలో రిక్రూట్ చేస్తేనే యూనివర్సిటీలు బాగుపడితే నాణ్యమైన విద్య అప్పుడు విద్యార్థులకు అందుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. అది విన్నారు కదా. అంతేకాకుండా ఇంకొక సమస్య కూడా ఉంది ఇప్పుడు ఇక్కడ. అదేంటంటే గడిచిన 10 ఏళ్లలో ఉస్మానియా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేదు, రిటైర్మెంట్ రోజు జరుగుతుందన్న విషయం మనం అందరికీ తెలిసిందే. కానీ మరి విద్యార్థి నాయకుడిగా మన ఓయూ వీసీ గారికి లేదు అంటే గత ప్రభుత్వం ప్రజెంటేట్ చేశారా? మేము అనేక సార్లు ఉస్మానియా యూనివర్సిటీ కాదు ప్రతి ఒక్క యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ జరగాలని చెప్పి అనేక ఉద్యమాలు చేశాం. యూనివర్సిటీల పరిస్థితి రోజుకి దయనీయంగా మారింది అని చెబితే గత ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించింది. కానీ అనురాగ్ యూనివర్సిటీ అని మల్లారెడ్డి యూనివర్సిటీ అని ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు తీసుకొచ్చి ఆ యూనివర్సిటీలు బలోపేతం జరగడానికి ఏవైతే గవర్నమెంట్ యూనివర్సిటీలు ఉన్నాయో వీటిని అన్నింటినీ నిర్వీర్యం చేయడానిలో భాగంగానే యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ జరగలేదని చెప్పి మేము భావిస్తున్నాం. విన్నారు కదా, వింటున్నారా సీఎం గారు? ఇక్కడ పరిశోధనకు విద్యార్థి నాయకుడు, గత 10 ఏళ్ల నుంచి ఇక్కడనే అనేక ఉద్యమాల్లో పాల్పంచుకున్న వ్యక్తి, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రేమ అతని యొక్క ఆకాంక్ష రూపంలో వెలువడుతున్నాడు. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ సుమన్ శంకర్ గారు, ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఆ ప్రభుత్వం కేవలం ప్రజల తెలంగాణ రిక్రూట్మెంట్ చేస్తాం, 2 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పారు కదా. మీరు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏమైనా రిప్రజెంట్ చేస్తారా మా సిగ్నేచర్ స్టూడియో నుంచి? మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరనే ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా ఉంది. మీరు ముఖ్యమంత్రి కాకుండా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా మీ దగ్గరనే ఉంది. మీరు చేయాలనుకుంటే ఇప్పుడు వీసీలను వెంటనే నియమించి యుద్ధ ప్రాతిపదికన టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను నింపడమే కాకుండా ఇక్కడ యూనివర్సిటీలో అనేక మంది విద్యార్థులు ఎన్నో ఏళ్ళుగా గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, డిఎస్సి కావచ్చు, మెగా డిఎస్సి చేస్తారని చెప్పి అనేక ఆశలతోనే ఉన్నారు. ఇప్పటికైనా వాటిలో ఎలాంటి అడ్డంకులు కోర్టు వివాదాలు లేకుండా వెంటనే యూనివర్సిటీ పోస్టులు కావచ్చు అలాగే రాష్ట్రంలో ఉన్న పోస్టులను భర్తీ చేస్తే ప్రతి ఒక్క విద్యార్థి సంతోషపడతారని తెలియజేస్తున్నారు.